నిజం చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కదూ? శివగారు, ఇందాక నా ఫ్రెండ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా అని అడిగినప్పుడు మనసు అవునని స్పందించినా నేను మాత్రం లేదని చెప్పాను. తనకు అనిపించింది నిజం, నాలో ఉన్న ప్రేమ నిజం. కానీ ఆ ప్రేమను మీతో ఎప్పటికీ చెప్పలేను. ఎందుకంటే మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని నాలాగా ఎవరైనా ప్రేమిస్తారు. కానీ మీ మనసులో ఎవరున్నారు అనేది కదా శివగారు ముఖ్యం. మీరు ప్రేమిస్తున్న మనిషిని మీ భార్యగా కోరుకుంటున్నారు. అందుకే మీకు కావేరికి మధ్య నేనెప్పటికీ రాను. నా ప్రేమను నాలోనే సమాధి చేసుకుంటున్నాను. నాలో మీరంటే ఉన్న ప్రేమ ఊపిరున్నంత వరకు అభిమానంగానే మిగిలిపోతుంది. అత్తయ్య, అత్తయ్య, మీరేంటి హాస్పిటల్ నుండి ఊర్లో పనుందని వెళ్లారు, అప్పుడే వచ్చేశారు? వెళ్ళలేకపోయాను భువనా, రావాలనిపించింది. అవును భువనా, కాకి ఎక్కడా కనిపించడం లేదే? పాపం, కాకి వాళ్ల పెద్దమ్మకి చాలా సీరియస్గా ఉందంట అత్తయ్య. ప్రాణాపాయ స్థితిలో ఉందంట. అందుకే మధ్యలో దిగి వెళ్ళిపోయింది. అయ్యో, 2 రోజుల్లో వచ్చేస్తుందిలే. బోనమ్మా, నేను పోయేస్తా. బోనమ్మా, కావేరి, ఇంటి వరకు నేను డ్రాప్ చేస్తాను, కూర్చో. అవసరం లేదు. ఈడికెళ్ళి నాకు ఆటోలు దొరుకుతాయి, నేను పోగలను. కావేరి, ఈ టైంలో ఆటోలు అంత సేఫ్ కాదు. తమరి కారు కూడా నాకు సేఫ్ కాదు. ఎట్లనో అట్లా నా జాగ్రత్తలో నేను పోతా. మీ సంగతి మీరు చూసుకోండి. బోనమ్మా, నేను పోతున్నా. అత్తయ్య, ఏదో ఒకటి చేయండి. అలాగే. అమ్మ నాయనో, అయ్య దేవుడో, నడుము నొప్పి. ఏమైంది అత్తయ్య? అమ్మా, ఉన్నట్టుండి నడుము ఏదో పట్టినట్టుందా? అమ్మో నొప్పి, అమ్మో దేవుడా. అమ్మమ్మా, ఇంతవరకు మంచిగానే ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఏమైంది? అమ్మ కావేరి, పొద్దున్నుంచి రెస్ట్ లేదు కదా, ఉన్నట్టుండి ఇప్పుడు సడన్ గా దాని ఎఫెక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది నాయనో. కావేరి, అన్ని మెట్లు ఎక్కలేని నొప్పితో. నేను తీసుకెళ్తాను రండి. అమ్మా, ఒరే మనవడా, ఏంద్రా ఆటో చూస్తున్నావు? కాస్త సాయం చేయరా. అమ్మా బోనా, నువ్వు వెళ్ళు తల్లి. అయ్యయ్యో అమ్మా, నెమ్మదిగా. నాకే రావాలా ఈ నొప్పి? అయ్యో అమ్మా, అయ్యో అమ్మా. అమ్మా, వెళ్ళగా. అమ్మా, అమ్మా. నమస్కారం అమ్మా, వెళ్తున్నా. నువ్వు కాసేపు ఆగి వెళ్దువు గాని ముందు లోపలికెళ్ళు. పట్టుకోవే కాస్త గట్టిగా. ముందు లోపల మీరు అడుగు పెట్టి నన్ను తీసుకెళ్ళండి అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మో, అమ్మో, అమ్మో. మెల్లగా.
అమ్మో ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. హలో. యా యా. అబ్బా ఓకే. అమ్మమ్మ నేను ఇంక పోతున్నా. అమ్మా నువ్వు వెళ్ళ మాకే మనవరాలా, నువ్వు ఒక్క నిమిషం ఆగవే. ఆ పూజ గది దగ్గర మర్దన ఆయిల్ ఉంది, వెళ్ళి తీసుకురావా తల్లి. అమ్మో అమ్మో భరించలేకపోతున్నాను దేవుడు, తీసుకురామ్మా. ఆ వెళ్ళి తీసుకొస్తాను అమ్మమ్మ. మనవరాలా ఆగాగు. పండగ రోజు సాయంత్రం ఇంట్లో దీపం పెట్టేదాన్ని. ఇప్పుడు గా విషయం నాకెందుకు చెప్తాను రమ్మమ్మ? పూజ గది దగ్గరే ఉన్నావు కదా తల్లి, నా బదులు నువ్వే దీపం వెలిగించు మనవరాలా. అమ్మో అమ్మమ్మ నాకేవేం చెప్పకండ్రి. మర్దనాయలు తెచ్చిమ్మన్నారు కదా, తెచ్చిస్తాగంతే. నేను ఇంటికి పోయేది ఇప్పుడు. మనవరాలా దీపం పెట్టడం నాకు సెంటిమెంట్ అమ్మా, చూస్తున్నావుగా. అమ్మో నడవలేని పరిస్థితి నాది. బంగారు తల్లివి కదా, ఈ అమ్మమ్మ కోసం దీపం వెలిగించు తల్లి. భగవంతుడా, నా కోడలితో ఇంట్లో దీపం వెలిగించేలా చేశావు. మా కావేరి తొలిసారి కోడలిగా ఈ గడపలో అడుగు పెట్టింది. ఈ అడుగుని నా కొడుకు జీవితంలో శాశ్వతంగా ఉండిపోయేలా నువ్వే చూసుకోవాలి తండ్రి.